కోసం ఆడుతున్నటువంటి స్టంట్ అని అందరికి తెలిసిందే. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. అదేవిధంగా ఆదాబ్ హైదరాబాద్ తీసుకుందాం. ఆదాబ్ అన్న కొంచెం ఏమన్నా దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ రాజేంద్రనగర్. డీజీపీల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి ట్రోఫీ అందుకున్న రాజేంద్రనగర్ పిఎస్ ఎస్హెచ్ఓ బి నాగేంద్రబాబు. వావ్, రాజేంద్రనగర్ ది బెస్ట్ పోలీస్ స్టేషన్ అంట దేశంలోనే. 242 మంది ఆచూకీ గల్లందు. 92కు చేరిన జపాన్ మృతుల సంఖ్య 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ముగిసిన రెస్క్యూ ఆపరేషన్. జపాన్ని ఎన్నిసార్లు కూలగొట్టినా, ఎన్నిసార్లు ప్రకృతి విలయ తాండవమాడినా మరో 6 నెలల్లో వాళ్ళు లేచి మళ్ళీ దేశంలో నెంబర్ 1 అవుతారు. ఎస్, పాపం అక్కడ ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వెల్ డెవలప్డ్ అయినప్పుడే డెవలపింగ్ వాడికి వస్తుంది. ప్రక్షాళన దిశగా టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ తరాల్లో టీఎస్పీఎస్సీ రూపకల్పన పాత వాడుతున్నాయి. ఫ్యూయల్ సెల్ టెస్ట్ సక్సెస్. జనవరి 1 నుంచి ఫ్యూయల్ సెల్ను నింగిలోకి పంపిన ఇస్రో. భవిష్యత్ కార్యకలాపాల కోసం అభివృద్ధి చేస్తున్న ఇస్రో. విద్యుత్ నీటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. విద్యుత్ నీటిని ఉత్పత్తి అంటే జనరేట్ చేయగల సత్తా సామర్థ్యం దీనికి ఉన్న ఫ్యూయల్ సెల్కు ఉందంట. దాన్ని ఇస్రో మరింత డెవలప్ చేసే కార్యక్రమంలో ఉంది అంటూ కూడా ఆదాబ్ హైదరాబాద్ రాసుకుంటూ వచ్చింది. ఆజ్కి బాత్. రాను రాను రాజకీయాలు చాలా మార్పు చెందుతున్నాయి. ప్రస్తుతం అవినీతి రాజకీయాలు నడుస్తున్నాయి. వీటిని మార్చాలంటే ఒక పాత రాజకీయం తరం పోవాలి. చదువుకున్న వారు రాజకీయం చేసే రోజులు వస్తున్నాయి. చదువు తెలివి లేనివాడు పాలన చేస్తున్నాడు. రాష్ట్ర భవిష్యత్ అన్నీ మీ దగ్గర ఉండవు. అది చెప్పడానికి నువ్వు రాజువు కాదు, కొన్ని రోజుల కాలం గడిపేవాడివి. మళ్ళీ గెలిచిన వారు రాష్ట్రాన్ని పాలిస్తారు. ఇప్పుడు ఉన్న అన్ని పార్టీల పాలన చూసిన వాళ్ళే ప్రజల మనసులో కొత్త పార్టీ తేవాలనే ఆలోచన ఉంది. ఆ పార్టీకి పెట్టే పేరు అవినీతి రహిత ప్రజా పార్టీ. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలను, అన్ని పార్టీల ప్రభుత్వాలను వాళ్ళ యొక్క పాలనను ప్రజలు చూసిర్రు. ఇప్పటి నుండి నువ్వేమన్నా రాజువు కాదు. ఎస్, ఒక ఎమ్మెల్యే ఎంపీ అనేటోళ్ళు రాజులు కాదు. మనం పైసలు ఇస్తే మనం కట్టే ట్యాక్సీలతోటి వాళ్ళ జీతాలు పబ్బాలు గడుపుతారు అంతే. అవి కూడా సరిపోకుండా అవినీతి దందాలు, అక్రమాలు, అరాచకాలు, ఇసుక దందాలు, మాఫియా దందాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. రాను రాజకీయాలు చెత్తకుప్పలాగా మారిపోతూ ఉన్నాయి. అందుకే రాష్ట్రం మొత్తం అందరిని చూసింది. నెక్స్ట్ రాబోయే ప్రజలు మనసుల్లో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అదే అవినీతి రహిత ప్రజా పార్టీ అంటూ కూడా శేఖరన్న రాసుకుంటూ వచ్చాడు.